అండి నమస్తే అందరికీ. ఈరోజైతే శివ హిందీ అకాడమీ తరపు నుంచి అయితే ఒక చిన్న వీడియో చేయడం జరుగుతూ ఉన్నది. అది దేని గురించి అంటే మనకి లేటెస్ట్గా తెలంగాణ స్టేట్లో ముఖ్యంగా నడుస్తున్నటువంటి విషయం ఏంటంటే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేటువంటిది చాలా హాట్ టాపిక్గా మారింది. ఎందుకంటే దీనికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటంటే ముఖ్యంగా టీచర్ ఆస్పిరెంట్సే కాకుండా ఎవరైతే ఇన్ సర్వీస్లో ఉన్నారో వాళ్ళు ప్రమోషన్ పొందాలంటే కంపల్సరీగా టెట్ అనేటువంటిది క్వాలిఫై అయి ఉండాలి అని చెప్పేసి ఎన్సిటిఈ నామ్స్ ప్రకారం ఉండాలని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి మనకి ఇక్కడ టెట్ అనేటువంటిది చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్నది. ఇన్ సర్వీస్లో ఉన్నటువంటి టీచర్సు వారు ఇంకా రిటైర్మెంట్కి దగ్గరలో ఉన్న వాళ్ళు కూడా ఈ టెట్ని క్లియర్ చేయడానికి కష్టపడుతున్నారు. సో కాబట్టి టీచర్ ఆస్పిరెంట్స్తో పాటు ఎవరైతే ఇన్ సర్వీస్లో ఉన్న టీచర్స్ ఉన్నారో వాళ్ళందరి కోసము మరి ఈ సిలబస్ అనేటువంటి చిన్న టాపిక్ని తీసుకురావడం జరిగింది. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి, ఒకసారి చూడండి. అదేవిధంగా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ అండి. సో మనం స్టార్ట్ చేద్దాం వీడియోని. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టీఎస్ టెట్ 2024 సిలబస్లో ఉన్నటువంటి అంశాలను చూద్దాము. ఇది వచ్చేసి మనకి పేపర్ 2 అండి. పేపర్ 2 వచ్చేసి మనకి హై స్కూల్ సెక్షన్ వాళ్ళకి, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి ఉపయోగపడేటువంటి పేపరు. సో మనకి ఇందులో 4 అంశాలు ఉంటాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఓవరాల్గా చూసుకున్నట్లయితే టెట్లో 4 అంశాలు ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి అనేటువంటిది ఫస్ట్ అంశము, ఫస్ట్ బిట్గా ఉండడం జరుగుతుంది, 30 మార్క్స్. తర్వాత వచ్చేసి మనకి రెండవ అంశం వచ్చేసి లాంగ్వేజ్ 1 అని చెప్పేసి మనకు ఉండడం జరుగుతుంది. సో లాంగ్వేజ్ 1లో మన యొక్క సబ్జెక్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్గా హిందీ సబ్జెక్ట్ టీచర్ ఉన్నారనుకోండి, అతను లాంగ్వేజ్ 1లో హిందీ తీసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత తెలుగు టీచర్ ఉన్నారనుకోండి, అతను లాంగ్వేజ్ 1లో తెలుగు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. సో కాబట్టి ఇది రెండవ అంశము, లాంగ్వేజ్ 1 అనేటువంటిది సెలెక్ట్. 2 లాంగ్వేజెస్ ఉంటాయండి. అందులో ఒకటి వచ్చేసి లాంగ్వేజ్ 1, అది మన సబ్జెక్ట్ అన్నమాట. అంటే మనం ఏదైతే డిగ్రీలో పీజీలో పూర్తి చేసి ఉంటామో, బీఎడ్ చేసి ఉంటామో, లేకపోతే పండిట్ ట్రైనింగ్ చేసి ఉంటామో వాటికి సంబంధించినటువంటి లాంగ్వేజ్ 1గా ఉండడం జరుగుతుంది. ఇంకా మూడవ అంశము వచ్చేసి థర్డ్ వన్ వచ్చేసి మనకి లాంగ్వేజ్ 2 అంట. లాంగ్వేజ్ 2. సో లాంగ్వేజ్ 2 ఏంటండి? లాంగ్వేజ్ 2 వచ్చేసి ఇది ఇంగ్లీష్ సబ్జెక్ట్ని ఇవ్వడం జరిగింది. ఇంగ్లీష్ సబ్జెక్ట్ను ఇందులో తెలుగు టీచర్ అయినా, హిందీ టీచర్ అయినా, ఎవరైనా ఏ టీచర్కి అయినా కూడా కామన్గా లాంగ్వేజ్ 2 అనేటువంటిది ఇంగ్లీష్ ఉండడం జరుగుతుంది. దీనికి కూడా మనకి 30 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది మూడవ అంశము. అదేవిధంగా మనకు వచ్చేసి 4వ అంశం వచ్చేసి ఫోర్త్ వన్. సో ఫోర్త్ వన్ వచ్చేసి మ్యాథ్స్ కానీ లేకపోతే మ్యాథ్స్ అండ్ సైన్స్ అండి. మ్యాథ్స్ అండ్ సైన్స్. నెక్స్ట్ వచ్చేసి లేదా ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనము సోషల్ స్టడీస్ని కూడా తీసుకునే అవకాశం ఉంది. సోషల్ స్టడీస్. సో ఇది ఏ అనుకోండి, ఇది అదేవిధంగా దీన్ని బి అనుకోండి, దీన్ని సి అనుకోండి. సో అంటే 3 అంశాలు ఫోర్త్ బిట్లో మనకి ఏ, బి, సి అనేటువంటి 3 అంశాలు ఉండడం జరుగుతుంది. సోషల్ స్టడీస్కి 60 మార్క్స్ ఉంటాయి. మ్యాథ్స్ అండ్ సైన్స్కి కలిపి మనకి 60 మార్క్స్ ఉంటాయి అన్నమాట. అంటే ఇవి 60, ఆ తర్వాత ఉన్నాయన్నీ కూడా 30 మార్క్స్. మొత్తం వచ్చేసి మనకి టీఎస్ టెట్లో 150 మార్క్స్ ఉండడం జరుగుతుంది. ఎన్ని మార్కులు అండి? 150 మార్క్స్. ఈ 150 మార్క్స్కి మనం ఏం చేయాలి? 150 మార్క్స్కి మనం ఏం చేయాలి? ఎన్ని మార్క్స్ వస్తే మనము మరి ఎలిజిబుల్ అయినట్టు అనేటువంటిది ఒక విషయాన్ని కూడా మనం ఇక్కడ చూద్దాము.
సో ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎన్ని మార్కులు ఏ విధంగా ఉంటుంది అనేటువంటి అంశము ఒక్కసారి మనం గమనించినట్లయితే ఇక్కడ చూడండి. సో మనకి జనరల్ వాళ్ళకి వచ్చేసి 60% క్వాలిఫైయింగ్ పర్సంటేజ్ అండి, అంటే 90 మార్క్స్ రావాలి. అదేవిధంగా బీసీ కేటగిరీ ఉందనుకోండి, వాళ్ళు 50% 75 మార్క్స్, అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 40% 60 మార్క్స్ రావాలి. పిహెచ్ కేటగిరీ అయితే 40% 60 మార్క్స్ రావాలి. ఈ మార్క్స్ వచ్చినట్లయితే వాళ్ళు క్వాలిఫై అయినట్టు. సో ఎవరైతే ఇన్ సర్వీస్లో ఉన్న వాళ్ళు ఏ కేటగిరీలో ఉన్నారో చూసుకొని దానికి తగ్గట్టు మనం ప్రిపరేషన్ కొనసాగించినట్లయితే చాలా ఈజీగా మనము ఈ యొక్క టెట్ని క్లియర్ చేయవచ్చు. దానికోసము నేను మీకు చిన్న చిన్న వీడియోస్ ట్రిక్స్ అనేటువంటిది పెట్టడం జరుగుతుంది. హిందీ సబ్జెక్ట్ వాళ్ళకి ముఖ్యంగా ఉపయోగపడుతుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి మరి ఇందులో ఉన్నటువంటి ఇంకా మిగతా అంశాల గురించి ఒకసారి చూసినట్లయితే, సో ఇది ఎలిజిబిలిటీకి సంబంధించినటువంటి క్రైటీరియా, అంటే ఏ విధంగా మనం ఎన్ని మార్కులు తెచ్చుకున్నట్లయితే మనం ఎలిజిబుల్ అవుతాం అనేది చూడడం జరిగింది. ఇంకా సిలబస్లోకి వచ్చినట్లయితే మనకి ఫస్ట్ బిట్ మనం 30 మార్క్స్ అనుకున్నాం కదండి. సో 30 మార్క్స్లో మనకి చైల్డ్ డెవలప్మెంట్ అనేటువంటిది ఉండడం జరుగుతుంది. దీనికి నేను ఒక రెఫరెన్స్ బుక్ చెప్తా. హిందీ వాళ్ళకి ముఖ్యంగా పేపర్ మొత్తం కూడా హిందీలోనే వస్తుందండి. టోటల్ హిందీలోనే రావడం జరుగుతుంది. ఒక ఇంగ్లీష్ సబ్జెక్ట్ తప్ప అంటే ఒక ఇంగ్లీష్ మాత్రమే ఇంగ్లీష్లో వస్తుంది. రిమైనింగ్ సోషల్ తీసుకుంటే మీరు సోషల్ స్టడీస్ తీసుకున్నా, మ్యాథ్స్ తీసుకున్నా, తర్వాత మిగతా బిట్స్ అన్నీ కూడా అంటే 4 అంశాలు ఉన్నాయి కదండి, అవన్నీ కూడా ఒక ఇంగ్లీష్ కాకుండా రిమైనింగ్ ఆల్ బిట్స్ అనేటువంటివి మనకి హిందీలోనే క్వశ్చన్ పేపర్ ఉంటుంది. కాబట్టి మీరు హిందీకి సంబంధించినటువంటి సోషల్ స్టడీస్ తీసుకోండి, మ్యాథమెటిక్స్ తీసుకోండి, సైన్స్ తీసుకోండి. మనకి టెర్మినాలజీ తెలుగులో చదివితే మనకి టెర్మినాలజీ అర్థం కాదు. సో కాబట్టి మీరు హిందీకి సంబంధించినటువంటి మ్యాథమెటిక్స్ బుక్స్, హిందీలో ఉన్నటువంటి సైన్స్ బుక్, లేదా హిందీలో ఉన్నటువంటి సోషల్ స్టడీస్ బుక్ తీసుకొని, అదేవిధంగా మనకి డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్ దీన్ని మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ బిట్ వచ్చేసి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగీ అనేటువంటి బుక్ కూడా మనకి హిందీలోనే ఉంటుంది. సో ఇవన్నీ కూడా డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్, ఆ తర్వాత వచ్చేసి అండర్స్టాండింగ్ లెర్నింగ్ అంటే సీక్నా అంటాం కదా. సో సీక్నా అంటే మన బుక్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. టెట్కి సంబంధించినటువంటి ఆల్ మన ఏంటి పాయింట్స్ అన్నీ కూడా కవర్ అయ్యే విధంగా మనకి బుక్ ఉంది. ఆ బుక్ పేరు నేను రెఫరెన్స్ బుక్ కూడా ఇస్తాను. పెడగోగికల్ కన్సర్న్స్ అని చెప్పేసి మనకి థర్డ్ బిట్. సో మూడింటికి కలిపి 30 అంటే అందులో 10 వస్తాయని మనం అనుకోకూడదు మార్క్స్. సో అన్నింటికి కలిపి మనకి 30 మార్క్స్ ఇవ్వడం జరిగింది. సో కాబట్టి మనకి ఇక్కడ వచ్చేసి 30 మార్క్స్ ఇవ్వడం జరిగింది. సో హిందీ టీచర్స్కి అయితే ఎవరైతే హిందీ టీచర్స్ ఉన్నారో అదేవిధంగా వాళ్ళకి ఇది రెఫరెన్స్ బుక్ ఏంటంటే పీడి పాఠక్ బుక్ ఉంటుందండి. పీడి పాఠక్ బుక్ తీసుకోండి, బాగుంటుంది. పీడి పాఠక్ బుక్ రెఫరెన్స్ బుక్. అతను బాల వికాస్ అదేవిధంగా శిక్షణ శాస్త్రం అని చెప్పేసి బాల వికాస్ ఏవం శిక్షణ శాస్త్రం అని చెప్పేసి బుక్ నేమ్ ఉంటుంది. మీరు అది తీసుకున్నట్లయితే బాల్ వికాస్ ఆర్ ఏవం బాल विकास एवं शिक्षण शास्त्र బుక్ నేమ్ అండి. ఆథర్ వచ్చేసి మనకు పీడి పాఠక్లో ఉంది. అదేవిధంగా మనకి ఇంకొకరు వచ్చేసి శ్రీవాస్తవ్, ప్రీతి వర్మ వీరు కూడా రాయడం జరిగింది. ఈ రెండిట్లో ఏది మీకు అవైలబిలిటీ ఉంటే ఆ బుక్ తీసుకోండి. అంతా కూడా హిందీలోనే ఉంటుంది.
మీకు మంచిగా నీట్గా అర్థమయ్యేటువంటి బుక్ ఇది, చాలా బాగుంది. 30 మార్క్స్ అందులో నుంచి మీకు మ్యాక్సిమం ఒక 25 మార్క్స్ వరకు కవర్ అయ్యే అవకాశం ఉంది. ఇది 400 పేజెస్ ఉందండి, అంటే షార్ట్ టర్మ్లో అయితే మనం చదవడం కష్టమే. అయినప్పటికీ కొంత అవగాహనకైనా కొన్ని బిట్స్ తీసుకున్నా కూడా ఇప్పుడు మనం అన్నీ కూడా కవర్ చేయాలని ఆతృత పడొద్దు. సో కొన్ని అంశాలను మాత్రమే కవర్ చేసుకోండి. సో దాంట్లోకి వెళ్ళి ఈజీగా బిట్ వస్తుంది అని చెప్పేసి మనకు అనిపించేటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో సో వాటిని మీరు చూసుకొని రెఫరెన్స్ బుక్లో నుంచి వెళ్ళి చదువుకున్నట్లయితే మీకు స్కోర్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ఇన్ సర్వీస్ టీచర్స్ అయితే వాళ్ళు ఎలిజిబిలిటీ సాధిస్తే సరిపోతుంది. అదే టీచర్ ఆస్పిరెంట్స్ అంటే వాళ్ళు కంటిన్యూస్గా చదువుతారు కాబట్టి వాళ్ళకి కంపల్సరీగా బుక్ మొత్తం కూడా వాళ్ళు రెఫర్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో కాబట్టి ఎవరైతే ఇన్ సర్వీస్ టీచర్స్ ఉన్నారో, వాళ్ళు ప్రమోషన్స్కి ఇబ్బంది పడుతున్నారో హిందీ టీచర్స్, వాళ్ళ కోసము నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే వాళ్ళు ఇంపార్టెంట్ టాపిక్స్ని కవర్ చేసుకోండి ఆ బుక్లోకి వెళ్ళి. సో కాబట్టి మనం బుక్ చదివితేనే మనకి టర్మినాలజీ తెలుస్తుంది, క్వశ్చన్కి ఆన్సర్ చేయగలుగుతాం. ఇప్పుడు మనకి సెకండ్ అంశము, రెండవ బిట్ వచ్చేసి లాంగ్వేజ్ 1, ఇంతకుముందే చెప్పుకున్నాము, 30 మార్క్స్ ఉండడం జరుగుతుంది. కంటెంట్ వచ్చేసి 24 మార్క్స్ అండి. రిమైనింగ్ వచ్చేసి పెడగాగీ ఉంటుంది, 6 మార్క్స్కి ఉంటుంది. సో కాబట్టి మనము ఈ యొక్క కంటెంట్ను ఇది అందరూ కూడా ఎక్కువ ఇక్కడ 30/30 మార్క్స్, అట్లీస్ట్ 28 మార్క్స్ కవర్ అవుతాయండి మనకి. ఇక్కడ ఈ సెకండ్ బిట్టే చాలా ఇంపార్టెంట్ మనకి, మిగతా అన్నీ కూడా మనకు సంబంధించినటువంటివి కావు. అంటే ఫస్ట్ చైల్డ్ డెవలప్మెంట్ కూడా మనకు కొత్త సబ్జెక్టే. అదేవిధంగా ఇంగ్లీష్ టీచర్కి ఏ విధంగానైతే గ్రామర్ నేర్చుకొని అతను చదువుకొని ఎంటైర్ ఆయనకి హిస్టరీ కూడా ఇంగ్లీష్ సంబంధించిన హిస్టరీ కూడా నేర్చుకొని ఉంటాడో, హిందీ టీచర్ కూడా సెకండ్ లాంగ్వేజ్ 2 కూడా ఏం చేయాలంటే లాంగ్వేజ్ 2 కూడా నేర్చుకోవాలి. సో అది 30 మార్క్స్కి ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక రకంగా కొద్దిగా ఇబ్బందికరమైన విషయమే తెలుగు టీచర్స్కి తెలుగు అండ్ హిందీ టీచర్స్కి. ఏంటంటే ఓన్లీ కేవలం 30 మార్క్సే వాళ్ళు చదువుకున్న సబ్జెక్టు, రిమైనింగ్ అంటే 120 మార్క్స్ వచ్చేసి వాళ్ళకి చాలా ఇబ్బందికరమైనటువంటి విషయమే. అయినప్పటికీ కూడా కొన్ని రిప్రజెంటేషన్స్ చేశారు. సో సిలబస్ చేంజ్ చేయండి, ఇబ్బందిగా ఉంది అన్నారు. కానీ మరి వాళ్ళు ఇంతవరకు అయితే ఎలాంటి స్టెప్ తీసుకోలేదు. యాజ్ ఇట్ ఈస్గా అదే సిలబస్ ఉంది కాబట్టి మనం అన్నీ నేర్చుకోవాలి. సో కాబట్టి మనకి ఇక్కడ లాంగ్వేజ్ 1 వచ్చేసి మన సబ్జెక్ట్ ఇది. తర్వాత లాంగ్వేజ్ 2 వచ్చేసి ఇంగ్లీషు. సో దీంట్లో కంటెంట్ వచ్చేసి 24 మార్క్స్ ఉంటుంది. సో ఈ 24 మార్క్స్లో చూడండి, అవబోధ్ కాంప్రహెన్సివ్ ప్యాసేజెస్ ఇవ్వడం జరుగుతుంది. అపఠిత్ గద్య, అదేవిధంగా పద్య, ఈ విధంగా చిన్న అంశాలే ఉంటాయి. సో గ్రామర్ ఇదంతా అకర్మక్ సకర్మక్ క్రియాయే, కవి కావ్య రచనాకారు, వర్ణమాల శబ్దబిది, ఇది గ్రామర్కి సంబంధించినటువంటి అంశము. భాషా శిక్షణ విద్య, దీంట్లో ఏ బిట్ వచ్చేసి అది. సో ఇది బి బిట్ కింద మెథడాలజీ తీసుకోవడం జరిగింది. 6 మార్క్స్కి టోటల్ 30 మార్క్స్ ఉండడం జరుగుతుంది. సో కాబట్టి భాషా శిక్షణ విద్య బాయి యోగేంద్రజిత్ది చాలా మంచి రెఫరెన్స్ బుక్ వచ్చేసి బాయి యోగేంద్రజిత్ గారిది, యోగేంద్రజిత్. సో ఇతనిది తీసుకోండి, ఇది బాగుంటుంది. ఆల్రెడీ మీరు ట్రైనింగ్లో కానీ తర్వాత కొన్ని అంటే మీరు చదువుతున్న హిందీ సబ్జెక్ట్ సంబంధించిన వాళ్ళే కాబట్టి మీకు ఇది చెప్పనవసరం లేదు. ఇది చాలా ఇంపార్టెంట్ బుక్, ఇది మీ దగ్గర ఉంటుంది. అన్నీ కూడా ఇందులో నుంచి కవర్ అవుతాయి. సో కవర్ కాకుంటే వేరే బుక్ కూడా నేను చెప్తాను అది. సో మ్యాక్సిమం అయితే బాయి యోగేంద్రజిత్ భాషా శిక్షణలో నుంచి వెళ్ళి కవర్ కావడం జరుగుతుంది. పాఠ్యక్రమం సహగామి క్రియ అన్నీ ఉన్నాయండి మ్యాక్సిమము. సో ఇక్కడ మనకి 6 బిట్స్ ఇవ్వడం జరిగింది. మూల్యాంకన ఎవాల్యుయేషన్ కూడా మనకి అందులో కవర్ అయిపోయింది. సో కాబట్టి ఈ విధంగా మనకి లాంగ్వేజ్ 1లో ఉన్నటువంటి సిలబస్ ఒకసారి చూసుకోండి. తర్వాత లాంగ్వేజ్ 2లో వచ్చేసి ఇంగ్లీష్. ఇంకా ఇది హిందీ సబ్జెక్ట్ వాళ్ళకైతే ఏ విధంగానైతే ఇంగ్లీష్ టీచర్ ఇప్పుడు మనకు లాంగ్వేజ్ 1 ఏ విధంగానైతే మనం నేర్చుకున్నామో అన్ని అంశాలు ఇంగ్లీష్ వాళ్ళకి ఇది లాంగ్వేజ్ 1 అన్నమాట. సో అంటే వాళ్ళ సబ్జెక్ట్ దీంట్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్, టెన్స్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, ప్రిపోజిషన్స్, ఆర్టికల్స్ చూడండి. ఒక ఇంగ్లీష్ సబ్జెక్ట్ టీచర్కి కావాల్సిన ఎంటైర్
గ్రామర్ ఉందండి దీంట్లో ఇక. సో దీంట్లో ఎంత డెప్త్ లెవెల్కి వెళ్తాడు. తర్వాత పెడగాగి చూడండి, ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ హిస్టరీ కూడా నేర్చుకోవాలి, నేచర్ నేర్చుకోవాలి, ఇంపార్టెన్స్ అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ యాజ్ సెకండ్ లాంగ్వేజ్, ప్రాబ్లమ్ ఆఫ్ టీచింగ్ లెర్నింగ్. ఇదంతా ఒక ఇంగ్లీష్ టీచర్ కావాల్సినటువంటి ఎంటైర్ పెడగాగి అనేటువంటిది కూడా హిందీ టీచర్ నేర్చుకోవాలి, తెలుగు టీచర్స్ కూడా నేర్చుకున్నట్లయితేనే మనకి ఇక్కడ స్కోరు 30 మార్క్స్కి చేయగలుగుతాం. మ్యాక్సిమం ఇక్కడ చేస్తే ఒక 20 మార్క్స్ చేయగలుగుతామండి. ఈ గ్రామర్ పైన మనకి 24 మార్క్స్ కదా. సో గ్రామర్ పైన కొంచెం పట్టు సాధించవచ్చు మనం ఈజీగా, ఎందుకంటే కొంత సిమిలారిటీ ఉంటుంది మనకు. లాంగ్వేజ్ హిందీ కావచ్చు, తెలుగు కావచ్చు, ఇంగ్లీష్ కొంత సిమిలారిటీ ఉంటుంది, దగ్గరనే ఉంటుంది. కాబట్టి ఒక బుక్ తీసుకొని మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే మ్యాక్సిమమ్ దీంట్లో మనమే ఒక 20 మార్క్స్ లేదా తక్కువలో తక్కువ 15 అయినా మనం గ్యాదర్ చేయవచ్చు ఓన్లీ కంటెంట్లోనే. మళ్ళీ ఇక పెడగాగి చదవాలంటే ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి విషయమే. అదేవిధంగా ఇంకొక అంశం మీకు తెలియజేయాలనుకుంటున్నాను. హిందీ టీచర్స్ ఎవరైతే ఉన్నారో, హిందీ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో, మీరు మ్యాక్సిమం మీకు మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ మీద పట్టు ఉన్నట్లయితే మాత్రమే మీరు ఇది సెలెక్ట్ చేసుకోండి. ఇది మీరు చూజ్ చేసుకునేటువంటిదే. అదే లేదు సార్ మేము మామూలుగా చదువుకొని దీన్ని క్లియర్ చేస్తాం సార్ అనుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో సోషల్ స్టడీస్కి వెళ్ళిపోండి. సోషల్ స్టడీస్కి ఎందుకంటే సో ఇక్కడ మ్యాథ్స్ పెడగాగి చదవాలి, సైన్స్ పెడగాగి చదవాలి. తర్వాత మ్యాథ్స్ మనకి సింపుల్గా సోషల్ స్టడీస్లో మనం కొన్ని డిస్కషన్ చేస్తూ ఉంటాం, కొన్ని న్యూస్ పేపర్స్ చదువుతూ ఉంటాం, కొన్ని అంశాలపైన మనకు తెలియకుండానే కొన్ని అంశాలు మన బ్రెయిన్లో ఉండిపోతూ ఉంటాయి. సో కాబట్టి సో చిన్న క్వశ్చన్స్ కూడా మనకి ఇందులో సోషల్ స్టడీస్లో ఈజీగా చేసేటువంటి క్వశ్చన్స్ మనం చూస్తూ ఉంటాం. అదే మ్యాథమెటిక్స్ అయిందనుకోండి, అదే సైన్స్ అయిందనుకోండి, పర్టికులర్గా మనకు ఆన్సర్ తెలిస్తేనే మనం అక్కడ పెట్టడానికి ఆప్షన్ని సెలెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది, లేకపోతే మనం చేయలేం. కానీ సోషల్ స్టడీస్లో కొంత గెస్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. మళ్ళీ దట్టు మీరు చదువుకోవడానికి కూడా స్కోప్ ఎక్కువగా ఉంటుంది సొంతంగా. కాబట్టి అదొకటి ఆలోచించి సోషల్ స్టడీస్కి వెళ్ళిపోండి. ఆప్షన్ 2ని మీరు సెలెక్ట్ చేసుకోండి, ఫస్ట్ దాన్ని సెలెక్ట్ చేసుకోకండి. మ్యాథమెటిక్స్ సైన్స్ పైన నాకు చాలా గ్రిప్ ఉంది సార్ అనుకునే వాళ్ళు మాత్రమే ఇది తీసుకోండి, 4th వన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ మనకు 60 మార్క్స్ కాబట్టి తక్కువలో తక్కువ మనం 40 మార్క్స్ కనుక కవర్ చేసినట్లయితే ప్రతి బిట్టులో నుంచి వెళ్ళి 20 మనకి దీంట్లో 40 కనుక చేసినట్లయితే 100 మార్క్స్ మనం గెస్ చేయవచ్చు ఈజీగా మనం 100 మార్క్స్ గెస్ చేయవచ్చు. సో జనరల్ అభ్యర్థులు అయితే 90 మార్క్స్ కాబట్టి అందరూ కూడా క్వాలిఫై అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇంకా బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళ కేటగిరీ ప్రకారం కొంచెం తక్కువ మార్కులు వచ్చినా కూడా మనకి ఇన్ సర్వీస్లో ఉన్న టీచర్స్కి, మరి అదేవిధంగా టీచర్ ఆస్పిరెంట్స్కి ఎవరైతే మరి టీచర్ కావాలని చాలా కష్టపడుతున్నారో వాళ్ళందరికీ కూడా మనకి వచ్చే ఎలిజిబిలిటీ సాధించేటువంటి అవకాశం ఉంది. సో ఇది మ్యాథ్స్కి సంబంధించినటువంటి అంశము. సో మ్యాథ్స్లో గ్రిప్ ఉన్న వాళ్ళు ఇది ఒకసారి చూసుకోండి. ఆ తర్వాత మనకి సోషల్ స్టడీస్, ఇది సైన్స్ అండి. సో తర్వాత వచ్చేసి సోషల్ స్టడీస్. సో సోషల్ స్టడీస్ చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే ఇది మనం ఈజీగా నేర్చుకునేటువంటి సబ్జెక్టు. ఇది కూడా మనకి హిందీ టీచర్స్ ఎవరైతే ఉన్నారో క్వశ్చన్ పేపర్ వచ్చేసి హిందీలోనే వస్తుంది. క్వశ్చన్ పేపరు హిందీలో వస్తుంది, హిందీ అండ్ ఇంగ్లీష్ వర్షన్. కానీ ఇక మనం హిందీయే, మళ్ళీ ఇంగ్లీష్ అంటే ఇక మళ్ళీ టర్మినాలజీ వేరు ఉంటుంది. సో కాబట్టి మనకు హిందీలోనే చదువుకోవాలి. సో కాబట్టి మీరు సోషల్ స్టడీస్ హిందీలో దొరుకుతుందండి, హిందీ లాంగ్వేజ్లో. సో హిందీ లాంగ్వేజ్లో దొరుకుతుంది కాబట్టి మీరు అది తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. చాలా బుక్స్ ఉన్నాయి, రెఫరెన్స్ బుక్స్. సో మీరు కావాలనుకుంటే నాకు వాట్సాప్ చేయండి, నేను మీకు రెఫరెన్స్ బుక్ పెట్టేస్తాను. తర్వాత ఈ జిరాక్స్ మెటీరియల్ మా ఫ్రెండ్ రాసిండు వీళ్ళు రాసిండని తీసుకోకండి, వాడు తప్పు రాస్తే మనకు తప్పు చేసేస్తాము. సో కాబట్టి అలాంటివి చేయకుండా పొలిటికల్ సిస్టమ్ అండ్ గవర్నెన్స్, తర్వాత చిన్న అంశాలే ఇవి, ఇంత పెద్దగా ఉన్నాయి కానీ మనకి అట్లీస్ట్ ఒక 1 monthలో దీన్ని మనం కంప్లీట్ చేయవచ్చు. 60 మార్క్స్కి అట్లీస్ట్ మనము
40 మార్క్స్ అయితే కంపల్సరీగా స్కోర్ చేయవచ్చండి. నేను అనేది ఏంటంటే అంతా చదవడానికి ప్రయత్నం చేయకండి. దీంట్లో ఈజీ బిట్స్ పైన మీరు కాన్సన్ట్రేషన్ చేయండి. అందులో నుంచి కనుక మనకు బిట్ వచ్చినట్లయితే మిస్ కాకుండా ఉండే విధంగా మనం ప్రిపేర్ కావాలి. అంతా చదవడానికి కూర్చున్నారనుకోండి, ఇన్ సర్వీస్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో అదంతా క్లియర్ చేయడానికి, అదంతా చదవడానికి అట్లీస్ట్ 6 months టైం పడుతుంది. సో కాబట్టి ఇది అంటే టెట్ అనేది ఒక 5-6 బుక్స్ రెఫర్ చేస్తే కానీ మనకు కంప్లీట్ సిలబస్, మళ్ళీ పెడగాగి చదవాలి దాంట్లో, అది మళ్ళీ డిఫరెంట్ అన్నమాట. సో కాబట్టి అన్నీ ఇంటర్లింక్ అయినటువంటి విషయాలు కాబట్టి ఈజీగా మనకు స్కోర్ ఏ విధంగా పెంచుకోవాలి అనేటువంటి అంశం పైన మాత్రమే కాన్సన్ట్రేషన్ చేస్తూ మీరు మీ యొక్క అంటే ఈ యొక్క టెట్ని క్లియర్ చేసి ఎలిజిబిలిటీ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈసారి టెట్ పేపర్ కొంచెము ఈజీగా ఉండే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా టాక్ ఉంది. ఎందుకంటే చాలామంది ఇన్ సర్వీస్ టీచర్స్ రాసేటువంటి ఆ స్కోప్ ఉంది కాబట్టి. సో ఇది ఒకటి 2011 నుంచి పాస్ పర్సంటేజ్ శాతం అనేది వంటిది ఇవ్వడం జరిగింది. ఇందులో మనం ఒకసారి గెస్ చేస్తే 2011లో మనకు వచ్చేసి 49% ఉంది. ఆ తర్వాత వచ్చేసి 47 పేపర్ 2 అండి, ఇది పేపర్ 1 మనది కాదు. సో కాబట్టి పేపర్ 2 వచ్చేసి 2012లో 47%. అంటే కొంచెము సరళంగా అంటే ఈజీగా ఇచ్చారు. అప్పుడప్పుడే 2011లోనే స్టార్ట్ అయింది. సో కాబట్టి కొంచెం పేపరు ప్యాటర్న్ కావచ్చు ఇంకా కొత్త కాబట్టి కొంచెము ఈజీగానే ఉంది క్వశ్చన్ పేపరు. కానీ 2014లో చాలా తగ్గిపోయింది పాస్ పర్సంటేజ్. చూడండి అతనంటే ఎలిజిబిలిటీ సాధించే వాళ్ళ యొక్క పర్సంటేజ్ తగ్గిపోయింది. 2016లో 25 అయింది. 2017లో 19 మాత్రమే వచ్చి ఉండింది. సో 2023లో మాత్రం కొద్దిగా 49%. అంటే మళ్ళీ ఇక్కడ 2011 లాగా ఇక్కడ మనకి 2022లో పాస్ పర్సంటేజ్ 49 ఉంది. సో 2023లో వచ్చేసి చూడండి అమాంతం తగ్గిపోయి, అంటే క్వశ్చన్ పేపర్ డెప్త్గా అడుగుతున్నాడు. ఇంగ్లీష్ మనం నేర్చుకుంటున్నాం, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మామూలుగా అడగట్లేదు. ఒక డిగ్రీ రేంజ్లో, ఒక ఇంటర్ రేంజ్లో అడగకుండా పీజీ లెవెల్ కూడా వెళ్ళిపోతున్నాడు ఆ క్వశ్చన్. కాంప్రహెన్సివ్ ప్యాసేజ్ అయితే చాలా డిఫరెంట్గా వస్తున్నాయి ఇక. సో ఇవన్నీ అంశాలు ఉన్నాయి. సో కానీ ఈసారి మాత్రము టెట్ కొంత మరి ఏ విధంగా ఉంటుంది అనేది మనం చూడాలి. అది కూడా మనం పాస్ పర్సంటేజ్ అనేటువంటిది చూస్తే మరి పేపర్ ఈజీగా వస్తుందా, వచ్చే అవకాశం ఉందా లేదా అనేది, వచ్చిందా లేదా అనేది మనకి తర్వాత తెలుస్తుంది. అది మాత్రం గెస్సే కంపల్సరీ, అంటే ఒక ఊహ మాత్రమే ఈజీగా వస్తుంది అనేటువంటిది. మేబీ మరి క్వశ్చన్ పేపర్ చాలా టఫ్గా కూడా ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనం ఆ విధంగా అంచనాలు వేయకండి, ఎవరు చెప్పినా నమ్మకండి. సో గట్టిగా చదవండి. ఈజీగా మనకి స్కోర్ వచ్చేటువంటి అంశాలు ఏమేమి ఉన్నాయో వాటిపైన కాన్సన్ట్రేషన్ చేయండి. ఈ పీడిఎఫ్ మీకు కావాలంటే వాట్సాప్ చేయండి, హాయ్ అని, పీడిఎఫ్ కావాలి సార్ అని నేను మీకు సెండ్ చేసే ప్రయత్నం చేస్తాను. శివ హిందీ అకాడమీ తరపున నుంచి మీకు చిన్న మీకు ట్రిక్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా ఒక గైడెన్స్ లాగా అన్నీ మీకు అందుబాటులో ఉంటానని తెలియజేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ యొక్క సలహాలు సూచనలు కూడా మీరు ఇవ్వవచ్చు. సార్ నాకు ఈ టాపిక్ చాలా డిఫికల్ట్గా ఉంది సార్, మరి దాని గురించి చేయండి వీడియో అంటే నేను దానిపైన చేస్తాను. మ్యాక్సిమము రోజుకు 2 రోజులకు ఒక వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తాను. సో అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నాను. ఇన్ సర్వీస్ అదేవిధంగా టీచర్ ఆస్పిరెంట్స్ కూడా మీరు బాగా కష్టపడి అత్యధిక మార్కులు సంపాదించుకొని ఉన్నత స్థాయిలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హిందీ మేరీ మా హే, ఉస్కి సేవా కర్నా మేరా కర్తవ్య హే. సో కాబట్టి మీకు ఈ విధంగా అందుబాటులో ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. సో మళ్ళీ ఒకసారి మీకు పీడిఎఫ్ రూపంలో ఇదంతా కావాలన్నా కూడా నేను పెట్టడం జరుగుతుంది. సో అందరికీ ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ జై హింద్, జై హిందీ. ధన్యవాదాలు.